బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ లో చేరారు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య. దీంతో దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరినట్టుగా తెలుస్తోంది మనకి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, రైట్, బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ లో చేరారు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య. దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి. మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాంగ్రెస్లో కొద్దిసేపటి క్రితమే చేరారు. ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో ఢిల్లీలో చేరారు. గత వారం రోజులుగా కూడా చర్చలు జరిపిన అనంతరం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అయితే పార్టీకి సంబంధించి వికారాబాద్కు సంబంధించిన ముఖ్య నేతలతో మాట్లాడిన తర్వాత చేరికకి సంబంధించి ఖరారు చేసినట్టుగా సమాచారం. కొద్దిసేపటి క్రితమే కాలే యాదయ్య కాంగ్రెస్ చేరడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మిగతా రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేల మీద కాంగ్రెస్ పార్టీ దృష్టి సాధించింది. దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఈ లిస్టులో ఉన్నారనేది ఒక చర్చాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. నిజానికి జీవన్ రెడ్డికి సంబంధించి అలక తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరికలకు కాస్త బ్రేక్ పడింది. ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతల అభిప్రాయం తీసుకుని ఏఐసీసీకి సమాచారం ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలువురు నేతల చేరికకు సంబంధించి క్లారిటీ వచ్చినప్పటికీ వాటి విషయంలో ఎప్పుడెప్పుడు చేర్చుకోవాలని దానిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. స్థానిక నాయకులకు సమాచారం ఇచ్చిన తర్వాతనే చేర్చుకోవాలని ఏఐసీసీ నేతలు చెప్పడంతో స్థానిక నేతలతో డిస్కస్ చేసి ఒక్కొక్క ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి నిర్ణయం వచ్చింది. జూలై ఫస్ట్ వీక్లో మరికొంతమంది ఎమ్మెల్యేలు చేర్చుకోవాలనేది కాంగ్రెస్ ఎత్తుగడగా కనిపిస్తోంది. ఇక కాలే యాదవ్కి సంబంధించి చూస్తే దాదాపుగా చాలా రోజుల నుంచి డిస్కస్ జరుగుతున్నప్పటికీ స్థానిక నేతలు కొంత అభ్యంతరం చెప్పడంతో ఇన్ని రోజుల పాటు వాయిదా వేసుకుంటూ వచ్చారు. కానీ నిన్న రాత్రి జరిగిన మీటింగ్లో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఒక నిర్ణయం తీసుకొని రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా సమాచారం ఇచ్చి వారిని కన్విన్స్ చేసిన తర్వాత కాలే యాదవ్ను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి సమక్షంలో ఈ చేరిక జరిగింది. రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.